గతంలోనే గౌరవ మంత్రి గారు కూడా చెప్పినారు. నేను కూడా ఒకటి రెండు సార్లు మంత్రి గారు గుర్తు చేసినాను, ఇప్పటి వరకు రాలేదు సార్. అదొకటి సార్. నిజంగా జర్నలిస్టులకు కావాల్సింది సార్ హెల్త్ కార్డులు కావాలి సార్. అవి హెల్త్ కార్డులు అంటే మనం సూచించినటువంటి దవాఖాన కాడకు పోయి చూపించుకొని ఆన్నే చూపించుకోవాలి, ఆన్నే సూది బంద్ వేసుకోవాలనేది కాకుండా సార్, సో ఇవాళ ఎట్లాగో ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఇస్తా ఉన్నాం సార్ మనం ప్రభుత్వం నుంచి. ఆ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ కార్డు ప్లేస్లో కొత్త కార్డు ఇచ్చేసి గిన్ని నెట్వర్క్ హాస్పిటల్లో ఇది పనిచేస్తుంది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది సార్. ఇక మహిళలకు అక్రిడేషన్ వల్ల ఒక రవాణా కార్డు వస్తుంది సార్, ఫ్రీగా బస్ జర్నీ. ఆల్రెడీ మహిళలకు ఫ్రీగా ఇస్తూనే ఉన్నాం. మహిళలు పోగా మిగిలిన కొద్దిమంది పురుషులే సార్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే. ఈ చిన్న చిన్న కార్యక్రమాలే సార్, ఇవన్నీ చేయాలి సార్. అలాగే సార్ ఇంకొకటి సార్, నిజంగా కొంతమంది జెన్యున్ గా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద బెదిరింపులు, దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా ఒక పాలసీని తీసుకు